హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో వచ్చేసి ఇంకా 10 మందికి అయితే షేర్ అవుతుంది. ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి పెసరట్టు కోసం అయితే పిండి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం. నైట్ నానబెట్టేసేసుకున్నాం. ఆ తర్వాత మిక్సీ పట్టేసి సాల్ట్ వేసి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అన్నీ సర్దేసిన తర్వాత అయితే ఇల్లంతా ఊడ్చేసి మాపింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా నీట్గా అయితే సర్దేసిన తర్వాత అయితే ఇల్లంతా మాపింగ్ అయితే పెట్టేసుకున్నా. అలాగే ఇప్పటి వరకు మన వీడియోలు చూసి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు తప్పకుండా అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అంతకంటే ఎక్కువ అయితే ఏమీ రిక్వెస్ట్ చేయను ప్లీజ్. ఇక్కడ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే ఒక చిన్న క్లిప్ అయితే ఇలా తీసాను. చూసారు కదా, ఇక్కడ మా ఇల్లంతా అయితే ఇలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ హడావిడిగా అన్నీ అయితే పెట్టేసి డెకరేట్ ఐటమ్స్ ఏమి అయితే అలా పెట్టము. సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అయితే కొంచెం క్లీన్ చేసుకోవడానికి అయితే ఎక్కువ పనిగా అనిపించదు. నాకు నీట్గా కూడా ఉంటుంది. ఎక్కువ హడావిడిగా అనిపించదు చూసేసానికి. ఇక్కడ నుండి అయితే డే బై డే వీడియో పెట్టడానికి అయితే కంపల్సరీగా అయితే ట్రై చేస్తాను. టైం అయితే సరిపోవట్లేదు వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అందుకోసమే కొంచెం లేట్ అయిపోతున్నాయి. తప్పకుండా అయితే ఇక్కడ నుండి డే బై డే వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాను. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు పిల్లలందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసి 15th అయితే స్టార్ట్ అవుతున్నాయి. మన ఆంధ్ర సైడ్ అయితే స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. 13 నుండే స్టార్ట్ అయిపోయాయి. ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతే ఇంట్లో ఎక్కువ హడావిడి అంటూ ఏమీ ఉండదు. పిల్లలు వెళ్ళిపోయినాక నిదానంగా అయితే మన పనులు అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానం చేసేసి వచ్చేసి పూజ అయితే చేసుకున్నా. మామిడి పండ్లు అయితే ఉన్నాయి, అవి అయితే పెట్టేసుకుని పూజ అయితే ఇలా చేసేసుకున్నా. ఎక్కువ పూలు రావట్లేదు ఇప్పుడు. మొక్కలన్నీ అయితే కట్ చేసాం కదా, మళ్ళీ చిగుర్లు వస్తాయి ఫ్రెష్గా అనేసి. అందువల్ల అయితే ఎక్కువ పూలు ఏం రావట్లేదు. కొంచెం పూలు అయితే వస్తున్నాయి. ఆ పూలతోనే ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. నా డైలీ పూజ అయితే ఇలాగే ఉంటుంది. సింపుల్గా అయితే ఉంటుంది. చాలా ఎక్కువ హడావిడిగా అంటూ ఏం చేయను. ఖచ్చితంగా అయితే ఇలా దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇక్కడైతే కామాక్షి దీపం అయితే పెట్టుకున్నాను. గజలక్ష్మి దీపం ఇది వచ్చేసి. గజలక్ష్మి దీపం కూడా డైలీ అయితే పెట్టుకుంటా. అలాగే 2 దీపాలు అయితే వెండి దీపాలు అవి కూడా పెట్టేసుకుంటా. ఇక్కడైతే పిల్లలు అయితే స్నానం చేసి వచ్చారు. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పెసరట్టు చాలా బాగుంటుంది కదా టేస్ట్. రోజు ఇడ్లీ దోశ తినేస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది అనేసి వాళ్ళైతే పెసరట్టు చేస్తారు. పెసరట్టు కూడా మాకైతే మా పిల్లలకి ఒకరికి ఇష్టం ఉంటే ఒకరికైతే ఇష్టం ఉండదు. కానీ తినాలి కాబట్టి, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మూంగ్ దాల్లో పిల్లలు ఖచ్చితంగా అయితే పెసరట్టు
అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. చూసారుగా చాలా క్రిస్పీగా, చాలా రెడ్గా కలర్ బాగా వచ్చింది. అండ్ పెసరట్టు కూడా టేస్ట్ చాలా బాగుంది. దీంట్లో మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే మామూలుగా అయితే 2 గ్లాసులు అది పెసర గుండ్లు ఉంటాయి కదా, అవి తీసుకున్నా. ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి రైస్ తీసుకున్నా. నైట్ అంతా నానబెట్టేసుకున్న తర్వాత అయితే మార్నింగ్ మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొంచెం అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి వేసేసి అయితే మిక్సీ పట్టేసుకున్నా. పిల్లలు అయితే తినేస్తున్నా. ఆ తర్వాత నేను కూడా వేసేసుకుని అయితే తినేయాలి. ఇక్కడైతే మానుషి వచ్చేసి పక్కన కూర్చుంది. ఫోన్ నా దగ్గర ఉంది కదా, నేను వీడియో షూట్ చేసుకుంటున్నా అనేసి అయితే ఇక్కడ నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఫోన్ ఇస్తే మటుకు నా దగ్గర ఉండదు, ఎక్కడో కూర్చొని వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఫోన్ నేను తీసుకుంటే ఎమ్మటే వచ్చేస్తుంది నా దగ్గరికి. ఇంకా పని కూడా చేసుకోనివ్వదు. అందుకు వచ్చేసి కిచెన్ మీద అయితే కూర్చోబెట్టేసి అయితే నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ. తనైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసాను తనకి, తను తినేసింది. ఆ తర్వాత అయితే బిస్కెట్స్ ఉంటే కుకీస్ అవి తింటుంది. తను ఇష్టంగా అయితే ఇడ్లీ అయితే ఇష్టంగా తింటుంది ఎక్కువగా. దోశ అలాంటివి కొంచెం తక్కువగానే తింటుంది. ఇక్కడ వచ్చేసి నేను కూడా పెసరట్టు అయితే వేసేసుకుని అయితే తింటున్నా. చూసారు కదా, ఇక్కడ నా ఒళ్ళోని కూర్చుంటాను. నేను వెళ్ళే వరకు అయితే ఇంకా నా చుట్టూనే తిరుగుతుంది. మొబైల్ కానీ ఇవ్వకపోతే, మొబైల్ ఇస్తే మటుకు ఓ పక్కకి వెళ్ళి కూర్చొని ఏమైనా తింటూ చూసుకుంటుంది. ఎక్కువ మొబైల్ ఇవ్వడం కూడా మంచిది కాదు కదా పిల్లలకి. అందుకొచ్చేసి కొంచెం తగ్గిస్తున్నా ఇంకా మొబైల్ ఇవ్వడం అయితే. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే జడలు వేస్తున్నా. ఈమెకొచ్చేసి బాగా కర్లీ హెయిర్, ఎక్కువ ఎంత ఆయిల్ పెట్టినా కానీ చాలా హెయిర్ అయితే రఫ్గా అనిపిస్తుంది. డైలీ ఆయిల్ పెడతాం కానీ చాలా డ్రై అయిపోతుంది హెయిర్ వచ్చేసి, కర్లీ హెయిర్ కాబట్టి. ఇలా డైలీ 2 జడలే వేస్తూ ఉంటాను. ఈవినింగ్ వరకు అయితే అలాగే ఉంటాయి. ఆడపిల్లలు ఉంటే ఇలాంటి పనులు కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాయి కదా మనకి, జడలు వేయడం ఇలాంటివి. పెద్దామె వచ్చేసి లక్కీ తనైతే వేసేసుకుంటుంది జడ, నేనైతే వేయను. ఈమెకు వచ్చేసి 2 జడలు వేయాలి కాబట్టి నేను వేస్తాను. ఇక్కడ చూసారా, మానసి వచ్చేసి హాయ్ చెప్తుంది వీడియో తీస్తున్నామని చెప్తే. చాలా అంటే చాలా డ్రై అయిపోతాయి హెయిర్. కర్లీ హెయిర్ ఉంటే ఇంత ప్రాబ్లం ఉంటుందనేది నాకైతే ఇప్పుడు తెలుస్తుంది. మాకు ఎవరికి కర్లీ హెయిర్ లేదు. దీనికైతే కర్లీ హెయిర్, వాళ్ళ నానమ్మ వాళ్ళకంతా కర్లీ హెయిర్ ఉంటుంది కాబట్టి దీనికి కర్లీ హెయిర్ అయితే వచ్చి, మా ఫ్యామిలీలో అయితే ఎవరికి కర్లీ హెయిర్ లేదు. హెయిర్ కూడా ఎంత పెరిగినా కానీ చాలా తక్కువగా అనిపిస్తుంది. కర్ల్ తిరుగుతాయి కదా అక్కడక్కడే, అందువల్ల వచ్చేసి పెరిగినా కానీ చాలా తక్కువగా అనిపిస్తాయి. కర్లీ హెయిర్ అనేసి నేను ఎక్కువగా కట్ చేస్తుంటాను. ఎక్కువ పొడవు ఉన్నా కానీ ఎక్కువగా చిక్కు పడుతుంది కదా, తనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది జడలు వేసేటప్పుడు. అలా చాలా కొంచెం గట్టిగా లాగాల్సి ఉంటుంది కదా, చిక్కు తీసేటప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అందుకు వచ్చేసి కొంచెం షార్ట్గానే ఉంటే సరిపోతుంది అనేసి పెరిగినప్పుడల్లా కొంచెం కట్ చేస్తుంటా. ఈమెకి అయిపోయిన తర్వాత ఇప్పుడు మానుషికి కూడా జడ వేసేసారు. చూసారు కదా జుట్టు అంతా ఎలా చేసుకుందో. వేసినా కానీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మామూలుగా ఇలాగే చేసేసుకుంటుంది. దీనిలో వచ్చేసి చాలా సాఫ్ట్ హెయిర్ నాలాగే. ఎంత గట్టిగా బ్యాండ్ వేసినా కానీ మళ్ళీ 10 మినిట్స్కి మొత్తం లూజ్ అయిపోతుంది. సిల్క్ హెయిర్ కాబట్టి చాలా సాఫ్ట్గా బ్యాండ్ అయితే ఊడొచ్చేస్తుంది. నా డే మొత్తం అయితే ఇలాగ కొంచెం బిజీగా ఉంటుంది. డైలీ ఇంట్లో పని చేసుకోవడం, పూజ, పిల్లల బ్రేక్ఫాస్ట్, అలా పిల్లలు జడలు వేయడం. ఇదే ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కే లేయాల్సి ఉంటుంది. నార్మల్ టైంలో అయితే ఇప్పుడు 6:30కి అలా లేస్తున్నాం. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే 5కి
అలా లేయాల్సి ఉంటుంది, బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం మనకు కూడా హడావిడి తగ్గుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే మనం కూడా మన పనులు మనం చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మనం మర్చిపోకండి ప్లీజ్, నా రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్.